నమస్కారం. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్రం చిన్నదే అయినప్పటికీ దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిని రేకెత్తించినటువంటి ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడబోతున్నాయి. ఇప్పటికే కౌంటింగ్ మొదలైంది. అలాగే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఫలితాలు వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేసినట్టే కొంచెం పోటాపోటీగా ఉంది. ఆప్ అలాగే బీజేపీ మధ్య పోటాపోటీగా ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఆప్ 17 సీట్లలో ఆధిక్యంలో ఉండగా బీజేపీ 15 సీట్లలో ఆధిక్యంలో ఉంది. అలాగే కాంగ్రెస్ బాగా వెనుకబడిపోయింది. కేవలం 2 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. ఈ ఎన్నికల ఫలితాలపై చర్చించేందుకు మనతో ఉన్న గెస్టులను పరిచయం చేసుకుందాం. డాక్టర్ అంకం జయప్రకాష్ గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే పూల దేవేంద్ర గారు, రాజకీయ పరిశోధకులు. జయప్రకాష్ గారు, ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. దేశ రాజధాని కావడంతో అలాగే బీజేపీ ఆపు మధ్య ఉన్నటువంటి రాజకీయ యుద్ధ వాతావరణం, అలాగే 2 సంవత్సరాలు కొనసాగుతున్నటువంటి ఈ వాడివేడి వాతావరణంలో ఎవరు గెలుస్తారా, ఎవరిది పైచేయి అవుతుందా అని చెప్పి ఒక రకమైన ఉత్కంఠ, ఆసక్తి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల ఫలితాలు ఇప్పుడిప్పుడే వెలువడుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వస్తున్నాయి. ప్రాథమిక సమాచారాన్ని బట్టి చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఫలితాలు ఎలా ఉండొచ్చు అని మీ అంచనా? ముందుగా ఈటీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. అయితే ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఢిల్లీలో ఉన్నవి 70 సీట్లు మాత్రమే, 70 స్థానాలు. కానీ 140 కోట్ల జనాభా, భారతదేశ జనాభా అంతా కూడా ఢిల్లీ వైపు చూస్తుంది. ఎందుకంటే ఢిల్లీ ఎన్నికలు అనేది భవిష్యత్తులో బీజేపీకి, అదేవిధంగా గతంలో 2024లో బీజేపీలో వాళ్ళు అనుకున్నంత మెజార్టీ రాకపోయేసరికి ఈ ఢిల్లీ ఎన్నికల ఫలితాలనైనా బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే బీజేపీ 2024లో అనుకున్నంత వాళ్ళకి మెజార్టీ రాలే లోక్సభలో. సో అబ్కి పార్ 400 పార్ అన్నటువంటి మోడీ ప్రభుత్వము వాళ్ళు 400 సీట్లు సాధించలేకపోయింది. సో ఇప్పుడు వచ్చినటువంటి ఇప్పుడు గతంలో జరిగినటువంటి మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో బీజేపీ పుంజుకుంది. సో అదే ఊపుని ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు కూడా కొనసాగించాలని చెప్పేసి బీజేపీ భావించింది. సో అందుకని ఇప్పుడు ఎగ్జిట్కు సర్వే సంస్థలన్నీ కూడా దాదాపుగా ఢిల్లీలో బీజేపీ వస్తుంది అయితే చెప్తున్నది. కానీ మనకు ప్రజెంట్ తెలుస్తున్నటువంటి ఏంటంటే ఢిల్లీలో బీజేపీ మరి ఆప్ హోరాహోరీగా నడుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బీజేపీ ఆప్ అని కాకుండా ఇక్కడ పర్సనల్ కాంటెస్ట్గా, పర్సనల్ ఒక స్పర్ధగా అందరూ చూస్తున్నారు. ఇక్కడ మోడీ వర్సెస్ కేజ్రీవాల్ అన్నట్టు చూస్తున్నారు. సో ఇప్పటికైతే ఎన్నికల సర్లు ఎలా ఉందంటే, ఇప్పుడు 2 పార్టీలు హోరాహోరీగా పోటీలో ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెస్, ఇతర పార్టీలన్నీ కూడా ఈ పోటీలో లేనట్టే మనకు తెలుస్తూ ఉంది. అయితే ఢిల్లీ ఎన్నికలు అనేవి కేవలం ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించిన, ఒక నగరానికి సంబంధించిన కాకుండా యావత్ భారతదేశం, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఢిల్లీ ఎన్నికల మీద ఒక గొప్ప ఫోకస్ అయితే మనకుంది. 70 స్థానాల మీద దాదాపు 140 కోట్ల ప్రజలు ఇట్లా ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే ఈ ఎన్నికలు భవిష్యత్తులో జరగబోయేటువంటి బీహార్ ఎన్నికల మీద, అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ జరగబోయేటువంటి తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఎన్నికల మీద కూడా తీవ్రమైన ప్రభావాన్ని కలిగి ఉంటాయని చెప్పి మనకు క్లియర్గా అర్థమైపోతున్నది. కాబట్టి ఢిల్లీ ఎన్నికలు అంటే ఇప్పుడు ఇవన్నీ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్, గేమ్ చేంజర్ ఎలక్షన్గా మనము విశ్లేషించవచ్చండి. దేవేంద్ర గారు, ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై మీ అంచనా ఏంటి? ఫలితాలు ఎలా ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? మనకు ఢిల్లీ ఎలక్షన్స్లో 2 ఫ్యాక్టర్స్ అన్నవి మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. ఒకటి, మనకు ఢిల్లీ ఎలక్షన్స్లో మిగిలిన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలతో పోల్చుకున్నట్లు ఐడెంటిటీ బేస్డ్ పాలిటిక్స్ ఉండవు. ఎక్కువగా వెల్ఫేర్ బేస్డ్ పాలిటిక్స్ ఉంటాయి. అలాగే క్యాస్ట్ బేస్డ్ క్యాలిక్యులేషన్స్ కూడా చాలా తక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. రేదర్ మనం క్లాస్ బేస్డ్ ఓటర్స్ని చూస్తాం ఢిల్లీలో. సో ఈ మిడిల్ క్లాస్ ఓటర్స్, ఇన్కమ్ బేస్డ్, ఎకనామిక్ బేస్డ్ ఇష్యూస్ పైన ఎలక్షన్ బ్యాటిల్ అన్నది ఎక్కువ జరుగుతుంది. సో మనకు అర్లీ ప్రెడిక్షన్స్ చూస్తుంటే ప్రస్తుతం ఏఏపీ, బీజేపీ ఆల్మోస్ట్ కాంపీటింగ్గా ఉన్నాయి. జనరల్గా ఎక్కడైనా పోస్టల్ బ్యాలెట్స్, ఎర్లీ కౌంటింగ్ అనేది పోస్టల్ బ్యాలెట్స్తో స్టార్ట్ అవుతుంది. కాబట్టి జనరల్గా అయితే మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్లో కూడా పోస్టల్ బ్యాలెట్స్ వరకు చూసుకున్నప్పుడు బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మిడిల్ క్లాస్ ఉంటారు కాబట్టి, వర్కింగ్ క్లాస్ ఉంటారు కాబట్టి వాళ్ళు బీజేపీని ప్రిఫర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉండేవి. కానీ ఇక్కడ అటువంటి డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు. ఆల్మోస్ట్ మనకు ఈక్వల్గా ప్రస్తుతానికి ఉన్న ట్రెండ్స్ ఉన్నాయి. దానికి కూడా రీజన్ ఏంటి అంటే ఐడెంటిటీ, కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ అన్నవి కొద్ది వరకు తక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ రిజల్ట్స్ మనం మ్యాక్సిమం ఇదే రీతిలో చివరి వరకు ఉంటాయన్నది నా అంచనా. బీజేపీ, ఏఏపీ కూడా 70 స్థానాలకి ఫలితాలు వెలువడిన తర్వాత కూడా మనకి ఈ హోరాహోరీ పోటీనే ఉంటుంది. ఎందుకు అంటే మనకు ఏఏపీకి ఏమో బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ కేజ్రీవాల్ ఫేస్.
మనకు మిగిలిన పార్టీల్లో ఈవెన్ బీజేపీ ఆర్ ఈవెన్ కాంగ్రెస్ పరిస్థితి ఎలాగో చెప్పాల్సిన పరిస్థితి లేదు. ఎందుకు అంటే రాష్ట్ర 2 ఎలక్షన్స్లో అది ఒక్క సీటు కూడా గెలవలేదు. ఓటింగ్ శాతం కూడా దాదాపు 10% ఎప్పుడూ దాటలేదు. చివరి 2020 ఎలక్షన్స్లో అయితే మనకు 5% ఓటింగ్ పర్సంటేజ్ మాత్రమే ఉంది. ఇప్పుడు నా అంచనా కరెక్ట్ అయితే దాదాపు 20 స్థానాలకు ఈవెన్ 30 స్థానాల్లో డిపాజిట్లు కూడా కాంగ్రెస్ రాకపోవచ్చు. కానీ ఇక్కడ బీజేపీకి ఉన్న బలం ఏంటి అంటే ఏదైతే యాంటీ కరప్షన్ అన్న మూవ్మెంట్ నుంచి స్టార్ట్ అయిందో ఆమ్ ఆద్మీ పార్టీ, కేజ్రీవాల్ యొక్క ఇమేజ్, అదే ఇమేజ్ పైన టార్గెట్ చేయడం జరిగింది. ఈ శీష్ మహల్ ఇష్యూ కావచ్చు లేదా లిక్కర్ కుంభకోణం కావచ్చు, వీటితో కరప్షన్ పైన టార్గెట్ చేశారు. కానీ బీజేపీకి కానీ ఐఎన్సీకి కానీ ఢిల్లీలో కేజ్రీవాల్ ఇమేజ్ని మ్యాచ్ చేయగలిగే లీడర్ అన్న వాళ్ళు లేరు. మనకు రమేష్ బిదోరి కానీ, పర్వేష్ శర్మ కానీ, లేదా కాంగ్రెస్లో షీలా దీక్షిత్ వాళ్ళ అబ్బాయి సందీప్ దీక్షిత్ కానీ, లేదా దేవేంద్ర యాదవ్ బద్లా కాన్స్టిట్యున్సీ, ఇటువంటి చిన్న స్థాయి లీడర్స్ ఉన్నారు. అంటే వాళ్ళ ఇమేజ్ కేజ్రీవాల్ ఇమేజ్కి మ్యాచ్ కాదు. అందుకనే ఇందాక జయప్రకాష్ గారు కూడా చెప్తూ మోడీ వర్సెస్ కేజ్రీవాల్ అన్నారు. ఎందుకంటే కేజ్రీవాల్ని జాతీయ స్థాయి లీడర్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇండియా బ్లాక్లో ఆల్మోస్ట్ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పార్టీ మనకు ఆమ్ ఆద్మీ పార్టీ. అదేవిధంగా మనకు ఇక్కడ కేజ్రీవాల్ యొక్క ఇమేజ్తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క భవిష్యత్తు అన్నది ఈ ఎలక్షన్స్ పైన డిపెండ్ అయింది. మనకు 2027లో మళ్ళీ పంజాబ్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటి వరకు ఢిల్లీలో 2 సార్లు ప్రభుత్వంలో ఉంది కాబట్టి తన ప్రభావాన్ని మిగిలిన రాష్ట్రాలలో చూపిస్తూ వచ్చింది. ఒకవేళ ఇక్కడ పరిస్థితులు మారిపోతే, కేజ్రీవాల్ తిరిగి జైలుకి వెళ్తే ఆమ్ ఆద్మీ యొక్క ఉనికి భారత రాజకీయ పరిధిలో ఎంతవరకు ఉండబోతుంది అన్నది కూడా ఈ ఫలితాలు నిర్ణయించబోయే స్థాయి ఉన్నాయి. సో మనం ఫ్యూచర్ అంటే ఇంకాసేపు అయిన తర్వాత మోర్ క్లారిటీ రావచ్చు. బట్ ప్రస్తుతానికైతే ఏఏపీకి ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇంత గట్టి పోటీ ఇవ్వడానికి కారణం మనకు కేజ్రీవాల్ యొక్క పర్సనల్ ఇమేజ్ గానే చూడొచ్చు. బీజేపీ ఫ్యాక్టర్స్ ఆబ్వియస్లీ మనకు మోడీ ఉన్నారు, కరప్షన్ని బాగా ఎక్స్ప్లాయిట్ చేసి ప్రజల్లోకి ఈ శీష్ మహల్ ఇష్యూ కానీ, ఢిల్లీ లిక్కర్ కేసును కానీ చాలా డీప్గా చొచ్చుకుపోగలిగారు. అండ్ వెల్ఫేర్ పాలిటిక్స్ మనకు మిగిలిన రాష్ట్రాలలో రీజనల్ పార్టీస్ కానీ లేదా బీజేపీ తప్ప మిగిలిన పార్టీలన్నీ కూడా వెల్ఫేర్ ప్రామిస్లు విపరీతంగా ఇస్తూ ఉంటే బీజేపీ కొద్ది వరకు ఆ ఉచితాలకి ఏదైతే రేవడీ కల్చర్ అని నరేంద్ర మోడీ గారు 3-4 ఏళ్ల ముందు అన్నారో ఆ కల్చర్ కొంచెం దూరం పాటిస్తున్నట్లు ఉండేది. కానీ ఈ ఎలక్షన్స్లో మనకు అలా లేదు. మనకు ఆల్రెడీ కేజ్రీవాల్ యొక్క పాలిటిక్స్ అన్నవి వెల్ఫేర్ ఫోకస్డ్గానే ఉన్నాయి. ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఫ్రీ వాటర్, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్, వీటిపైనే నెలకొన్నాయి. బీజేపీ కూడా దానికి ఈక్వల్గా ఆల్మోస్ట్ హెల్త్లో కానీ, అలాగే ఉమెన్కి 2500 ప్రామిస్ చేయడం, ప్రెగ్నెంట్ ఉమెన్కి 21,000 ప్రామిస్ చేయడం. సో వెల్ఫేరిజం అన్నది పీక్స్లో ఢిల్లీలో ఉండబోతుంది. ఈ వెల్ఫేరిజం అన్నది ఇంకా కంటిన్యూ అవ్వబోతున్న సంకేతాలు ఉన్నాయి. ఓకే సార్. అలాగే వేణుగోపాల్ రెడ్డి గారు రాజకీయ విశ్లేషకులు కూడా మన చర్చలో జాయిన్ అయ్యారు. వేణుగోపాల్ రెడ్డి గారు, ఢిల్లీలో ఇప్పటి వరకు వస్తున్నటువంటి పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్స్ చూస్తుంటే హోరాహోరీ ఉంది ఆప్ బీజేపీ మధ్య. మీ అంచనా ఏంటి? ఫలితాలు ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? మీతో పాటుగా ప్యానెల్లో ఉన్నటువంటి ఇద్దరు పెద్దలు, అదేవిధంగా ఈటీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. పెద్దలు ఇద్దరు చెప్పినట్టుగా ఢిల్లీ రాజకీయాలను దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల రాజకీయాలతో పోల్చి చూడడానికి లేదు. ఢిల్లీలో దాదాపు ఢిల్లీ అనేటటువంటిది ఒక చిన్న రాష్ట్రం అయినప్పటికీ కూడా ఢిల్లీలో ఉన్నటువంటి ఓటర్లు అనుకోండి, ప్రజలు అనుకోండి, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ మంది నివసించేటటువంటి వాళ్ళు, కాస్మోపాలిటన్ సిటీతో పాటుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే మనము ఈ ఒక్క రాష్ట్రంలో జరిగేటటువంటి ఎన్నికలకు సంబంధించి రైతన్నలు అనేటటువంటి వాళ్ళకి కానీ, వ్యవసాయ భూమికి సంబంధించి కానీ, అసలు రూరల్ అనేటటువంటిది కానీ ఎక్కడ కూడా అవకాశం లేనటువంటి ప్రాంతంగా ఉన్నటువంటిది ఢిల్లీ రాజకీయాలు. అక్కడ ఖచ్చితంగా ఇందాక మిత్రులు చెప్పినట్టుగా పోస్టల్ బ్యాలెట్ అనేటటువంటి దానికి సంబంధించి ఎక్కువ మంది ఉద్యోగస్తులు, మధ్యతరగతికి సంబంధించినటువంటి వాళ్ళు, చిన్నపాటి ఉద్యోగాలు చేసుకునేటటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కొంతమంది వృద్ధులకు వాళ్ళకి కల్పించినప్పుడు ఎక్కువ మంది వీళ్ళు ఉంటారు. కాబట్టి వీళ్ళకి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్లో మనం చూస్తూ ఉన్నాము అందినటువంటి ఎర్లీ ట్రెండ్స్గానే చూడాలి. ఇదేదో పూర్తి స్థాయి ఫలితాలను ఇదే విధంగా ప్రతిబింబించే విధంగా ఉంటుందని అనుకోవట్లేదు. కానీ మొదటగా మనం చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా హోరాహోరీ అనేటటువంటి కనబడతా ఉంది. అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి మనము అంచనా వేసుకున్నప్పటికీ కూడా 2 పార్టీలకు సంబంధించి అటు బీజేపీ టు యాప్కు సంబంధించినటువంటి 2-3 సీట్లు ఇటాటుగా కొన్నిట్లలో మ్యాక్సిమంకు, కొన్నింటిలో మినిమంకు చూసుకున్నప్పుడు వ్యత్యాసం ఉన్నప్పటికీ చాలా వరకు బీజేపీ రావడానికి ఆస్కారం ఉందనేటటువంటి మనకి వచ్చినటువంటి ట్రెండ్స్ అక్కడ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ మనకు కనపడ్డది. కాకపోతే ఇక్కడ మనం చూడాల్సినటువంటిది ఏంటంటే 2 సార్లు అధికారంలో ఉన్న తర్వాత కూడా ఒక ప్రాంతీయ పార్టీ ఢిల్లీ లాంటి
అంత పెద్ద ప్రధానమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాంతంలో తిరిగి బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ, కాంగ్రెస్ అంటే సరే ఇందాక మిత్రులు చెప్పారు అన్ని ఎగ్జిట్ పోల్స్లో కూడా 0 నుంచి 1 మిగతా వల్ల ఎన్ని సీట్లు వస్తాయనే దానిలో వ్యత్యాసం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీకి 0 నుంచి 1 అనేటటువంటి స్టాండర్డ్ ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అంటే ఇక్కడ మనకు కనపడుతున్నటువంటిది బీజేపీ వర్సెస్ ఆప్ మధ్యనే జరిగే అవకాశం ఉంటుంది. 2 సార్లు అధికారంలో కొనసాగిన తర్వాత ఈ మాత్రం టైట్ ఇవ్వడం అనేటటువంటిది సరే పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడ్డ తర్వాత ఎంత తేడా వస్తుంది, ఓటింగ్ శాతం ఏంటి, ఓటర్లు ఎంత మేరకు ఎవరి వైపున నిలబడ్డారనేది మనం అంచనా వేసుకోవచ్చు. కానీ అంత ఈజీగా కేక్ వాక్ లాగా మాత్రం ఇచ్చేటటువంటి పరిస్థితి అటు యాప్కి వచ్చినా ఇటు బీజేపీకి వచ్చినా జరిగేటటువంటి పరిస్థితి లేదని కనిపిస్తూ ఉంది. ఇంకోటి వెల్ఫేర్ స్కీమ్స్ గురించి ఇందాక మిత్రులు చెప్పారు. అనేక సందర్భాల్లో కూడా మనం చర్చించుకున్నటువంటి దాన్ని మనం ఒకసారి అంచనా వేసుకుంటే అక్కడ పట్టణ ప్రాంతంలో నివసించే మధ్య తరగతికి సంబంధించి ఏమేమి ఉంటాయండి ఇబ్బందులు? ఎక్కువగా మంచినీటికి సంబంధించినటువంటిది, ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటిది, ట్రాన్స్పోర్టేషన్కు సంబంధించినటువంటిది, స్కూల్స్ అంటే విద్య వైద్యానికి సంబంధించి వీటిపైన అరవింద్ కేజ్రీవాల్ రాకముందు, అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఏంటంటే పరిస్థితి చూసుకున్నప్పుడు ఖచ్చితంగా మార్పు అనేటటువంటిది కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఆ మధ్య తరగతి వాళ్ళను, కింది తరగతి వాళ్ళను వాళ్లకు వెల్ఫేర్గా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉందని చెప్పి ఎప్పుడైతే అరవింద్ కేజ్రీవాల్ గారు గుర్తించి వాటి వెంబడి పడ్డారో 2 సార్లు ముఖ్యమంత్రి కావడమే కాకుండా 2 దఫాలుగా ఉండడమే కాకుండా 3వసారి టఫ్ ఫైట్కు ఇవ్వగలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. కేంద్ర రాజకీయాలు మొత్తం ఢిల్లీలో కేంద్రీకృతమై ఉన్నటువంటి నేపథ్యంలో ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి రాయబార కార్యాలయాలు, అదేవిధంగా ఇంటర్నేషనల్ ట్రేడింగ్ సంబంధించినటువంటి ఒక క్యాపిటల్ సిటీగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉండేటటువంటి ప్రాధాన్యత ఖచ్చితంగా బీజేపీకి అరవింద్ కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కానీ ఇంకొక పార్టీ వచ్చినా కొంత వాళ్ళకు ఇబ్బందికరంగా పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి దాన్ని అటు ఈరోజు దేశవ్యాప్తంగా మోడీ గారి చరిష్మా ముందు అరవింద్ కేజ్రీవాల్ గారు ఇంకా నిలబడగలుగుతా ఉన్నారు, రాహుల్ గాంధీ గారు తేలిపోతున్నారంటే ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ యొక్క క్రేజీ అనేటటువంటిది పూర్తిగా తగ్గిందని అనుకోవడానికి ఆస్కారం లేదు. అయితే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిణామాలు, జైలుకి వెళ్ళినటువంటిది ఇందాక మిత్రులు ప్రస్తావించారు. లిక్కర్ స్కామ్ అనేటటువంటి మిగతా చిన్న స్కామ్ వాటి గురించి వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు. కానీ లిక్కర్ స్కామ్ అనేటటువంటిది మాత్రం ఒక పెద్ద అవినీతికి వ్యతిరేకంగా పోరాడేటటువంటి పార్టీగా ఆవిర్భవించి అదే అవినీతి మరకలతోటి జైలుకి వెళ్ళినటువంటిది అది ఎంతవరకు నిజము, అవునా కాదా, వాటి యొక్క సాధ్యాసాధ్యాలు ఏంది అదంతా రానున్న రోజుల ముందుకు వస్తాయేమో. కానీ మొత్తం మీద మాత్రం అవినీతి మరక అనేటటువంటిది ఆ పార్టీకి, ఆప్ అనేటటువంటి పార్టీకి దేశవ్యాప్తంగా పుంజుకునేటటువంటి పరిస్థితిలో పడ్డటువంటి మరక అనేటటువంటిది ఖచ్చితంగా వాళ్ళని కొంతమేరకు ఇబ్బంది పెట్టినటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఈ అన్ని అంశాలను కేంద్రం కుట్ర చేసి చేస్తూ ఉందా, లేకపోతే కావాలని ఇబ్బందులకు గురి చేస్తూ ఉందా, ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు దెబ్బతీసే పరిస్థితిలో భాగంగా బీజేపీ ఈ విధంగా ముందుకెళ్తుందా అనేటటువంటిది మరి ఈ ఫలితాలను వచ్చిన తర్వాత మళ్ళొకసారి బేరీజు వేసుకోవాలి. ఎందుకంటే ఓటర్ అన్న ఏ విధంగా అనుకుంటా ఉన్నాడు, దేశ రాజకీయ పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితులు వేరుగా ఉంటాయి. ప్రాంతీయ పరంగా రాష్ట్రాలకు సంబంధించి జరిగేటటువంటి ఎన్నికల్లో చాలా వరకు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా దక్షిణాది రాష్ట్రాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ప్రాంతీయ పార్టీలకి ఎక్కువగా మద్దతు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఉత్తరాదిన ఉన్నటువంటి గతంలో బీఎస్పీ, ఎస్పీ లాంటివి కొంత కీలకంగా ఉన్నప్పటికీ వాటి యొక్క ప్రభావం తగ్గిపోతున్నటువంటి నేపథ్యంలో ఆప్ అనేటటువంటిది అరవింద్ కేజ్రీవాల్ గారి ఆధ్వర్యంలో మెల్లగా ఒక్కొక్క రాష్ట్రానికి విస్తరిస్తూ వాళ్ళ యొక్క ఓటు శాతాన్ని పెంచుకుంటున్నటువంటి నేపథ్యంలో ఢిల్లీలో గనక ఆప్ను దెబ్బతీస్తే దేశవ్యాప్తంగా వీళ్ళను విస్తరించకుండా చేయడంతో పాటుగా కొంత మేరకు వాళ్ళని అడ్డుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటటువంటి దిశగా ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో బీజేపీ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు దీన్ని చాలా సీరియస్గానే తీసుకుని ముందుకెళ్తారు. అయితే ఇంకొక 1-2 అవర్స్ పోయిన తర్వాత మళ్ళీ ఇంకా మనం వీటి పైన సమగ్రంగా విశ్లేషించుకునే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఎవరికి మాత్రం అంత కేక్ వాక్గా వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే కనపడే అవకాశం లేదండి. ఇప్పటివరకు వెలువడుతున్నవి పోస్టల్ బ్యాలెట్లు అయినప్పటికీ మొదట్లో స్టార్ట్ అయినప్పుడు చూసినప్పటికీ ఇప్పటికీ నంబర్లు మారిపోతున్నాయి, వేగంగా మారిపోతున్నాయి. బీజేపీ వైపు పూర్తిగా నెంబర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల ప్రకారం చూస్తే 33 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంటే ఆప్ 17 స్థానాల్లోనే ఉంది. అలాగే ముఖ్యమైన నేతలు ఆప్ జాతీయ కన్వీనర్, అలాగే మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి అతిశీ సింగ్, అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా, వీళ్ళందరూ వెనకంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అసలు ఇది ఎలా తీసుకోవచ్చు, ఎలా చూడాలి ఈ వస్తున్నటువంటి ట్రెండ్స్ని? పోస్టల్ బ్యాలెట్లు అనేటివి ఇప్పటి వరకు హోరావరిగా అనిపించినాయండి. కానీ ఇప్పుడు బీజేపీ దాదాపు 33-34 స్థానాల్లో ముందంజలో కనిపిస్తుంది, యాప్ వెనకంజలో కనిపిస్తుంది మనకు తెలుస్తుంది. సో ఇదే సమయంలో మనకి ఇప్పుడు మన కేజ్రీవాల్ గారు అయితేంది, అతిషి గారు అయితేంది, అదేవిధంగా ప్రముఖమైనటువంటి యాప్ నేతలందరూ కూడా వెనకంజ వేస్తుంది. అంటే ఎగ్జిట్ పోల్స్ ఎలా అయితే విశ్లేషించాయో
సో వాటి ప్రకారమే దాదాపుగా ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాలు సరిలేనట్టు మనకు కనబడుతుంది. సో ఇక్కడ మనకు మెయిన్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ బీజేపీ కూడా ఒక స్ట్రాటజిక్గా ఫోకస్ చేసింది. అంటే ఈ ఈ ఢిల్లీ ఎన్నికల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీజేపీ యొక్క తన యొక్క పునాదిని భవిష్యత్తులో బీజేపీ ఇంకా బలంగా చేయాలన్న ఉద్దేశంతో ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాబట్టి ప్రతి తన యొక్క ఇప్పుడు అతీష్ గారి మీద అయితే లేకపోతే కేజ్రీవాల్ అంటే ప్రముఖమైనటువంటి యాప్ నేతలందరి మీద ఒక బలమైనటువంటి ప్రత్యర్థుల్ని అయితే పెట్టడం జరిగింది. సో ఈ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా సో బీజేపీ ముందుకు వెళ్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడికి బీజేపీ యొక్క ఎన్నికల స్టంట్ ఎలా ఉంటుందంటే బీజేపీ యొక్క ప్రచార సరళి కూడా ఎలా ఉంటుందంటే సో ఎగ్జాక్ట్లీ ఎలక్షన్స్ రోజుననే నరేంద్ర మోడీ గారు మనకు అక్కడ కుంభమేళలో స్నానం చేసినటువంటి ఒక అంశం కనబడుతుంది. ఎందుకంటే దేశంలో దాదాపు 400 టీవీ ఛానల్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్రభుత్వం పరిధిలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి వస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని ఛానల్స్ కూడా ఎలక్షన్ సంబంధించిన వార్తలు కాకుండా నరేంద్ర మోడీ గారిని ఎక్కువ ఫోకస్ చేయడం అనేది కూడా ఈ ఎన్నికల మీద ఒక ప్రభావం పడిందని మనం చెప్పొచ్చండి. ఎందుకంటే దాదాపుగా ప్రతి ఛానల్ కూడా ఆ రోజు ఎలక్షన్స్ పెద్దగా చూపించకుండా మోడీ గారిని చూపించడం, మోడీ అంటే ఇది ఒక రకంగా ఎలక్షన్ స్ట్రాటజీ మోడీ గారు చేసేది. సో కుంభమేళలో స్నానం చేయడం అనేది మంచిదా చెడ్డ దాన్ని పక్కన పెడితే సో ఎన్నికల సమయంలో చేయడం అనేది ఒక రకంగా ఆయన ఒక పరోక్షంగా ప్రచారం చేశాడు. సో ఇవన్నీ కూడా ప్రభావం చూపించి ఇప్పుడు బీజేపీకి ఒక మంచి మెజారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో యాప్లో ఉన్నటువంటి ప్రముఖ నేతలందరూ కూడా సో వెనుకంజలో ఉన్నట్టు మనకు కనబడుతుందండి. దేవేంద్ర గారు, ఇప్పుడు ఓకే ఢిల్లీలో రకరకాల అంశాలు వచ్చాయి. అయితే ఎన్నికల కొన్ని రోజుల ముందు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్లో 12 లక్షల వరకు ఉద్యోగులు ట్యాక్స్ కట్టక్కర్లేదు, అలాగే డిడక్షన్తో కలిపి స్టాండర్డ్ డిడక్షన్తో కలిపి 12,75,000 వరకు కట్టక్కర్లేదు అని చెప్పి ఒక ప్రకటన ఏదైతే చేశారో ఇది ఎంత ఎత్తున ఏ స్థాయిలో ప్రభావితం చేసిందంటారు? అక్కడ ఢిల్లీలో ఉద్యోగులు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ మీద ఏ స్థాయిలో ప్రభావితం చేసి ఉండొచ్చు ఈ అంశం? ఖచ్చితంగా అండి. ఇందాక మనం చెప్పుకున్నట్లు ఢిల్లీకి మిగిలిన రాష్ట్రాలకి ఫండమెంటల్గా డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ కాస్ట్ బేస్డ్ ఈక్వేషన్స్ ఉండవు, అలాగే ఐడెంటిటీ బేస్డ్ ఇన్ఫ్లుయెన్స్ అన్నది ఎలక్షన్స్లో కొద్ది వరకు కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది. సో వాట్ ఈస్ ద ప్రైమరీ ఫ్యాక్టర్? ఎకనామిక్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో మనకు దాదాపు 1.5 crore ఓటర్స్ మొత్తంగా ఢిల్లీలో ఉంటే దాంట్లో నియర్లీ 70% యూత్ ఉన్నారు. సో మనం ఎంతమంది ఎంప్లాయీస్ అని చెప్పకపోయినా అఫీషియల్ డేటా ప్రకారం దాదాపు 70 lakhs వరకు యూత్ పాపులేషన్ ఉన్న, అంటే ఆల్మోస్ట్ నియర్లీ 40-45% ఆఫ్ ద ఓటర్స్ బిలాంగ్స్ టు యూత్ కేటగిరీ. సో అందులో మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ని ఈ 12 lakhs లోపు ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు అన్నది జస్ట్ ఒక 20 days బిఫోర్ ఎలక్షన్స్ రావడం అన్నది, ఇంకా 20 days కూడా కాదు, మనకు జస్ట్ ఫిబ్రవరి 5 ఎలక్షన్ జరిగింది, మనకు 5 days ముందు రావడం అనేది డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. కానీ అది కేవలం ఢిల్లీ ఎలక్షన్స్ కోసమే బీజేపీ తీసుకుంది అని చెప్పలేము. బట్ ఆ ఇంపాక్ట్ అన్నది ఖచ్చితంగా మిడిల్ క్లాస్ పైన ఆ మెంటాలిటీస్ని టార్గెట్ చేస్తూ ఇది కూడా ప్రజల్ని ప్రభావితం చేసింది అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మోర్ ఎవర్ మనకు బీజేపీ జనరల్గానే ప్రో ఎకనామిక్ గ్రోత్ పార్టీగా, ప్రో ఎకనామిక్ ని ప్రమోట్ చేసే ఒక గవర్నమెంట్గా మనకు ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ నోషన్స్ అన్నీ ఉన్నాయి. అలాగే మోడీ యొక్క పాపులారిటీ ఎకనామిక్కి సపోర్ట్ చేస్తారు అన్నది కూడా ఉంది. అండ్ మోరెవర్ మనకు 2-3 days నుంచి ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీకి ఎందుకు ప్రమోట్ చేస్తున్నాయి, బీజేపీనే వస్తుంది అని ఎందుకు ప్రిడిక్ట్ చేస్తున్నాయి, ఆ రిజల్ట్స్ ఎందుకు వస్తున్నాయి అన్న దానిపైన కూడా కొన్ని డిబేట్స్ నడిచాయి. ఎందుకు అంటే మనకు బీజేపీ ముందుగా వస్తుంది అంటే షేర్ మార్కెట్ అన్నది కొంచెం పాజిటివ్గా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి రిజల్ట్స్తో సంబంధం లేకుండా కొన్ని ఎగ్జిట్ పోల్స్ అనేవి బీజేపీకి ఆల్వేస్ ఫేవర్గా ఇస్తాయన్న నోషన్ కూడా ఉంది. సో ఎకనామిక్ ఇంపాక్ట్కి సంబంధించి ఢిల్లీ ఎలక్షన్స్లో ఈ 12 lakh ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అది డెఫినెట్గా ఉంటుంది. అండ్ మోరెవర్ బీజేపీ మేనిఫెస్టో ఏదైతే సంకల్ప పత్రం చెప్పారో అందులో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పైన, క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన హ్యూజ్ ఎంపసిస్ పెట్టారు. మనకు వెల్ఫేర్ బేస్డ్ స్కీమ్స్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క
ఉచితాలని మ్యాచ్ చేయడానికి బీజేపీ ఎంత స్ట్రైవ్ చేసిందో దాంట్లో ఈ 21,000 ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇవ్వడం, 2,500 ఉమెన్కి ఫ్రీ ట్రాన్స్ఫర్స్ ఎవ్రీ మంత్ చేయడం, వీటితో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పైన, ఎకనామిక్ ఆస్పెక్ట్స్ పైన అన్నది పెట్టారు. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం అది బీజేపీ కూడా ప్రామిస్ చేసింది. దాంతోపాటు ఇందాక జయప్రకాష్ గారు చెప్పినట్లు ఈ ఒక్క ఫ్యాక్టరీ కాదండి, బీజేపీ యొక్క స్ట్రాటజీస్ అన్నవి లాస్ట్ డే ఎగ్జాక్ట్లీ కుంభమేళాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 5వ తేదీనే విజిట్ చేయడంతో పాటు మనకు కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ అన్నది కొన్ని ఫౌండేషనల్ మిస్టేక్స్ చేసింది. మనం పొలిటికల్ ఆస్పెక్ట్లో చూసుకున్నప్పుడు మొదటగా బీజేపీ అన్నది మనకు 70 స్థానాలు ఉన్నాయి ఢిల్లీలో. 70 స్థానాల్లోనూ పోటీ చేయలేదండి, కేవలం 68 స్థానాల్లో మాత్రమే చేసింది. ఆ 2 స్థానాల్లో ఒకటి జేడీయూకి, ఇంకోటి ఎల్జేపీకి ఇచ్చింది. వేరస్ మనకు 10 ఏళ్ల తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది అన్న విషయం క్లియర్గా తెలిసి, అండ్ మోర్ ఎవర్ హ్యూజ్ కరప్షన్ ఛార్జెస్, షీష్మల్ ఇష్యూ, దాంతోపాటు యమునా పొల్యూషన్, ఇటువంటి ఇష్యూస్ అన్నీ ఉన్నాయని తెలిసి కూడా కేజ్రీవాల్ ఇండియా బ్లాక్లో ఆల్రెడీ అలయన్స్ ఉన్నా కూడా కాంగ్రెస్, ఏఏపీ సపరేట్గా పోటీ చేయాలి అని తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో అది బీజేపీకి హ్యూజ్ అడ్వాంటేజ్ ఇచ్చింది. దాంతోపాటు మనకు ఎప్పుడూ బీజేపీ యొక్క ఫ్లాంక్ దేనిపైన బేస్ అవుతుంది? హిందూ కన్సాలిడేషన్ పైన. మనకు ఈ పూర్వాంచల్, నార్త్ ఢిల్లీ, నార్త్ ఈస్టర్న్ ఢిల్లీలో జనరల్గా బీజేపీకి ఫేవర్గా ఓటు వేసే వాళ్ళు అధికంగా ఉంటారు. అలాగే పూర్వాంచల్ అంటే ఈ బీహార్ నుంచి, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీలో వెళ్ళి వర్క్ చేసే మైగ్రెంట్ వర్కర్స్, వీళ్ళందరినీ తిరిగి అంటే కొంతమంది కోవిడ్ టైంలో రిటర్న్ అయిపోయారు, కానీ వాళ్ళందరికీ ఇంకా ఓట్ హక్ అన్నది ఢిల్లీలోనే ఉంది. వాళ్ళందరినీ తిరిగి తీసుకొని రావడం, అలాగే ఎవరైతే ఈ పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఢిల్లీలో ఉంటున్నారో వీళ్ళందరి చేత ఓటు వేయించడానికి ఒక సపరేట్ వింగ్ని బీజేపీ ఎస్టాబ్లిష్ చేసి ఎలక్షనీరింగ్లో భాగంగా హరీష్ ద్వివేది, మనకు బీజేపీ ఎంపీ హరీష్ ద్వివేదిని దానికి ఇన్ఛార్జ్ చేసి ఒక పర్టికులర్ స్ట్రాటజీని రన్ చేసింది. వెరాజ్ మనకు ఆమ్ ఆద్మీ పార్టీలో చూస్తే ఆ క్యాలిక్యులేషన్స్ని క్యాలిక్యులేట్ చేసుకోకుండా ఈ ముస్లిం ఓట్ బ్యాంక్ మనకు మొదటి నుంచి కూడా అప్పర్ కాస్ట్, అప్పర్ మిడిల్ క్లాసు బీజేపీకి సపోర్ట్గా ఉంది. అందుకనే మనకు 2015లో 2020లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచినప్పటికీ కూడా లోక్సభ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి 2014 ఎలక్షన్స్ కావచ్చు, 2019 ఎలక్షన్స్ కావచ్చు, 2024 ఎలక్షన్స్ కావచ్చు, 7కి 7 స్థానాలు 3 సార్లు కూడా బీజేపీనే గెలిచింది. రీజన్ ఏంటి అంటే, ఒకటి లోక్సభ ఎలక్షన్స్లో నేషనల్ పార్టీకి అడ్వాంటేజ్ ఉండటం. అఫ్కోర్స్ మనకు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇందాక పెద్దల రీజనల్ పార్టీ అన్నారు, నిజానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్ డేటా ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ ఈజ్ అ నేషనల్ పార్టీ. సో మనకు లోక్సభ ఎలక్షన్స్లో కానీ ఆ పర్సెప్షన్ అన్నది లోకల్ పార్టీ అన్న పర్సెప్షన్ ఉండటం వల్ల మనకు ఎప్పుడూ కూడా లోక్సభలో 7కి 7 బీజేపీ గెలుస్తూ వచ్చింది. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, యూపీకి సంబంధించిన ఓటర్స్ దాదాపు 40 లక్షల మంది ఢిల్లీలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు దాదాపు 6 లక్షల మంది ఉన్నారు. సో వీళ్ళ ఓటుని కూడా వదులుకోకూడదు. ఇప్పటికే 2 times మనం లూజ్ అవ్వడం, అలాగే ఈ గవర్నర్ ఇష్యూస్ ఏదైతే ప్రతిసారి సుప్రీంకోర్టుకు వెళ్ళి దేశవ్యాప్తంగా దాని గురించి బీజేపీ అన్నది అన్డెమోక్రటిక్ వేలో వెళ్తుందన్న పర్సెప్షన్ ఒకటి వచ్చిందో, అలాగే కేజ్రీవాల్ని థర్డ్ ఫ్రంట్ లీడర్గా కొన్నిసార్లు ప్రొజెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. బీజేపీ హ్యాస్ టేకెన్ సీరియస్ లుక్ ఆన్ ఢిల్లీ. సో మనకు యూపీ ఓటర్స్ని కన్సాలిడేట్ చేసుకోవడం, హరీష్ ద్వివేది లాంటి వాళ్ళని అపాయింట్ చేసి ఈ ఓటర్స్ని మొబిలైజ్ చేయడం, తెలుగు రాష్ట్రాల ఓటర్స్ని కూడా సీరియస్గా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ ప్రచారం చేయడం. సో బీజేపీ హ్యాస్ టేకెన్ సో మెనీ స్టెప్స్ టు కన్సాలిడేట్ ఇట్స్ ఓట్ బ్యాంక్స్. బట్ ఇందాక నేను చెప్తూ ఉన్నట్లు ముస్లిం ఓటర్స్ దాదాపు 11% ఉన్నారు. 2024 లోక్సభ ఎలక్షన్స్ జరిగినప్పుడే దాదాపు 40% మంది ఎవరైతే 2020 ఎలక్షన్స్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేసిన ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళు 2024 ఎలక్షన్స్లో 2024 లోక్సభ ఎలక్షన్స్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయలేదు అన్నది మనకు తెలిసింది. దాన్ని తీసుకోలేదు. దాంతోపాటు దళిత్ ఓటర్స్ కూడా చాలా వరకు తగ్గారు. ఆ యొక్క ఇంపాక్ట్ అనేది మనకు ఈ రిజల్ట్స్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. వేణుగోపాల్ రెడ్డి గారు, ఓకే, ప్రధాన పార్టీలైనటువంటి ఆపు బీజేపీ మధ్య హోరాహోరీ ఉంది, కొద్దిసేపు బీజేపీ ఇప్పుడైతే ముందంజలో ఉంది, అదంతా ఓకే. కానీ ఈ 10 ఏళ్లకు ముందు 15 ఏళ్ల పాటు వరుసగా ఢిల్లీని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ స్థాయిలో దారుణంగా పడిపోయింది? కనీసం ఖాతా తెరుస్తుందా లేదా అనేటువంటి పరిస్థితి. గత 2 టర్ములు అయితే ఏమీ రాలేదు, ఈసారి కూడా పరిస్థితి 1 లేకపోతే 0 అంటున్నారు అంచనాలు కూడా. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి ఫలితాలు చూస్తుంటే. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయిలో పతనం అయిందంటారు ఢిల్లీలో? ఖచ్చితంగా అండి, నేను మొదట్లోనే చెప్పాను మీకు వెంకటేశ్వర ప్రసాద్ గారు, ఇక్కడ మనం చూడాల్సినటువంటిది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కానీ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా
రాహుల్ గాంధీ గారు ప్రధానంగా పదే పదే దేశవ్యాప్త పర్యటన చేస్తున్నప్పటికీ కూడా ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలను, అక్కడ ఉన్నటువంటి పార్టీని ఏమాత్రం ముందుకు నడిపించేటటువంటి పరిస్థితి అక్కడ కనిపించలేదు. కాబట్టి 0 to 1 అనేటటువంటిది మిగతా అంచనాలు ఎగ్జిట్ పోల్స్ ఎట్లా ఉన్నా సరే కాంగ్రెస్ మాత్రం ఖచ్చితంగా అదే నిలదొక్కునేటటువంటి అవకాశం కనిపిస్తుంది అనేది నేను మొదట్లోనే చెప్పాను. దానికి మీరు అడిగిన దానికి కూడా కారణం ఏంటంటే ఇక్కడ మనం కాంగ్రెస్ పార్టీ షీలా దీక్షిత్ వీళ్ళంతా ఉన్నప్పుడు జరిగినటువంటి పరిస్థితులు, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కానీ, ఇందాక మిత్రులు చెప్పినట్టుగా పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు కానీ, ఇవన్నీ మనం చూసుకున్నప్పుడు గతంలో 7 6 పార్లమెంట్ స్థానాలు సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ, 3 సార్లు అధికారంలో కంటిన్యూగా కొనసాగినటువంటి కాంగ్రెస్ పార్టీ కనీసం డబుల్ డిజిట్ కాదు కదా, 1, 2, 3కి మించి కూడా సీట్లు పొందలేనటువంటి పరిస్థితికి దిగజారిపోయింది అనేటటువంటి మనకు కనిపిస్తున్నటువంటిది. ఇక్కడ 2 ప్రధానమైనటువంటి కారణాలు అయి ఉండొచ్చు. ఒకటి, 10-15 సంవత్సరాల కింద ఉన్నటువంటి పరిస్థితిని మనం తర్వాత ఒకసారి బేరీజ్ వేసుకోగలిగితే, నరేంద్ర మోడీ ఈ దేశంలో ఒక కీలకమైనటువంటి నాయకుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడంతో పాటుగా ఢిల్లీలో ఉండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షిస్తున్నటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఒకటైతే, అవినీతికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చినటువంటి పార్టీగా కేజ్రీవాల్, అదేవిధంగా ఢిల్లీ కేంద్రంగా జరిపినటువంటి రాజకీయాలను కాంగ్రెస్ పార్టీని వెనక్కి తోసిందేమో అనేటటువంటిది మనకు కనిపిస్తున్నటువంటి అంశం. ఇప్పుడు ఉన్నటువంటి తాజా పరిస్థితుల్లో ఇందాక మిత్రులు కూడా దేవేంద్ర గారు అనుకుంటాను ప్రస్తావించినట్టున్నారు, అక్కడ కనీసం ఒక కూటమిగా ఏర్పడి, ఒకవైపు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కూడా ఇలా ప్రాంతీయంగా జరిగేటటువంటి, రాష్ట్రాలకు జరిగేటటువంటి ఎన్నికలకు వచ్చేసరికి ఎందుకు 5%, 2%, 3%, 10% ఓట్స్ కూడా మ్యాటర్స్ అనేది ఎందుకు చెప్తా ఉంటామంటే, 1000-2500 ఓట్లతో కూడా గెలుపడంలో ప్రభావితం చేసేటటువంటి అవకాశం ఉంటుంది. మరి కాంగ్రెస్ పార్టీ 1-2 స్థానాలు వస్తాయో రావో అనుకున్నటువంటి పరిస్థితుల్లో అలాంటి వాళ్ళకు 1-2 స్థానాలు ఇచ్చి మిగిలిన ప్రాంతాల్లో కనీసం ఆ ఓటు బ్యాంకు చీలకుండా ఆప్ వైపు తిప్పుకునే పరిస్థితి తీసుకోవడం కానీ, లేదనుకుంటే కాంగ్రెస్ సీట్లు ఇచ్చిన దగ్గర ఆ ఓట్లు చీలకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటిది కూడా వాళ్ళు కనీసం కూర్చొని మాట్లాడుకుని బేరీజ్ వేసుకోలేకపోయారు. అంటే ఇందులో అటు కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నటువంటి నేతల మధ్యన, ఇటు ఆప్ పార్టీని నడిపిస్తున్నటువంటి నేతల మధ్యన సమన్వయం లోపించింది. అదేవిధంగా బీజేపీ ఎలక్షనీరింగ్ అనేటటువంటిది ఒక దశాబ్ద కాలంగా తీసుకుంటే ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా, ఈవెన్ ప్రాంతీయంగా మున్సిపాలిటీలకు జరిగేటటువంటి, కార్పొరేషన్ జరిగేటటువంటి ఎన్నికలైనా సరే ఒక 3-4 నెలల ముందు నుంచి 6 నెలల ముందు నుంచే వాళ్ళకు సంబంధించినటువంటి అనుబంధ సంస్థలుగా ఉన్నటువంటి వాళ్ళ సభ్యులు అంతా కూడా ప్రాంతాలకు చేరుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేసుకుంటూ అసలు ఎవరు మెజారిటీ ఓటర్గా ఉంటున్నారు, వాళ్ళని ఏ విధంగా మన వైపు తిప్పుకోవాలి, అక్కడ ఏ ఒక్క చిన్న ఓటును, ఏ ఒక్క సింగిల్ ఓటును కూడా వదులుకోకుండా ఎలక్షన్ బూత్ వరకు తీసుకురావడానికి ప్రణాళికలు ఏంటి చేసి వాటిని స్థానికంగా ఉండేటటువంటి నాయకత్వానికి అప్పగించి ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతున్నటువంటి సందర్భం చూసాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని అనుకుంటాను సత్యదేవ గారు కూడా ఢిల్లీకి సంబంధించినటువంటి బీజేపీ పార్టీని ముందు నడిపిస్తున్నటువంటి ఆ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి సత్యదేవ కూడా, మేము ఆల్రెడీ మా కార్యక్రమాన్ని అంతా కూడా ముగించాము, మేమే అధికారంలోకి రాబోతున్నాము, దీనికి సంబంధించి 6 నెలలుగా కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు, బీజేపీకి సంబంధం లేని అనుబంధ సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో, వాళ్ళ యొక్క ఎలక్షనీరింగ్ అనేటటువంటిది ఖచ్చితంగా పనిచేసిందని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ఇక్కడ ప్రసాద్ గారు, అక్కడ అతిషితో పాటుగా మనోజ్ సిసోడియా, అదేవిధంగా కేజ్రీవాల్, ఓజా, వీళ్ళంతా కూడా ప్రధానమైనటువంటి నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆప్లో వీళ్ళంతా కూడా వెనకబడ్డారు. ఇప్పుడు వచ్చినటువంటి మనకు పోస్టల్ బ్యాలెట్లు సరే, పోస్టల్ బ్యాలెట్ ప్రకారమే చివరి ఫలితం ఉంటుందా లేదా పక్కన పెడితే, పోస్టల్ బ్యాలెట్లు ఎంత క్రేజ్ ఉన్నటువంటి నేతలు కూడా పోస్టల్ బ్యాలెట్లో సాధారణంగా మధ్యతరగతికి సంబంధించినటువంటి వాళ్ళు పోస్టల్ బ్యాలెట్లో కనీసం రాజకీయాలపైన, నేతలపైన, పార్టీలపైన, వాళ్ళ యొక్క ఎజెండా పైన అవగాహన ఉన్నటువంటి వాళ్ళు వేసేటటువంటి ఓట్లు ఇవి. వాళ్ళను కూడా ఇంత పేరున్నటువంటి వాళ్ళు కనీసం ఆకట్టుకోలేకపోయారంటే ఎగ్జిట్ పోల్స్లో వచ్చినటువంటి రిజల్ట్సే చివరికి వరకు కూడా కొనసాగేటటువంటి అవకాశం ఉందేమో అనేది కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ క్రేజ్ ఉన్నటువంటి నేతలే ఈరోజు పోస్టల్ బ్యాలెట్ను నిలవలేకపోతా ఉన్నారు. మరొక వైపు మనం తీసుకుంటా ఉంటే జాతీయ రాజకీయాల్లో ఖచ్చితంగా మోడీ యొక్క పాత్ర అనేటటువంటిది మనకు ఏ విధంగా చరిష్మాతోటి ముందుకెళ్తున్నారో, కాంగ్రెస్ పార్టీలో ఆశలు మీరు చూడండి. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు మనం ఎక్కడ కూడా ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈరోజు పార్లమెంట్లో జరిగేటటువంటి అంశాలకు సంబంధించి కానీ, దేశవ్యాప్త రాజకీయాలు నడిపిస్తున్నటువంటి నేతల పేర్లను కానీ తీసుకుంటే మనకు రాహుల్ గాంధీ అనేటటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్లో నేతగా ఉన్నటువంటి నేత ఒకవైపు, మరొక వైపు మోడీని నిలబెడితే ఎక్కడ కూడా ప్రజలు సమానంగా కానీ పోటాపోటీ కానీ చూడలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనము మోడీని ఇప్పుడు ఇందాక మిత్రులు చెప్పారు,
ఎలక్షన్కి సంబంధించినటువంటి సమయంలో మోడీ గారు వేసేటటువంటి ఎత్తుగడలు కానీ, తీసుకునేటటువంటి నిర్ణయాలు కానీ, లేదా మొన్నటికి మొన్న బడ్జెట్లో పెట్టినటువంటి అంశాలు కానీ, ఇది ఒక ఢిల్లీ ఎలక్షన్ కోసం ఇంకోటి అనేది ఎప్పుడో వాళ్ళు కనీసం 10-12 లక్షలకు పైన ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ను తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటే తీసుకురాలేకపోయినటువంటి దాన్ని ఒక్కసారిగా తీసుకురావడం వల్ల ఆ వెంటనే జరిగినటువంటి ఎలక్షన్లో దాని యొక్క ప్రభావితం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. నేను మొదట్లోనే చెప్పాను, మీకు కూడా ప్రసాద్ గారు గుర్తుండి ఉంటుంది. ఢిల్లీ అనేది ఒక మన ఆంధ్రప్రదేశ్లో లేకపోతే తెలంగాణలో, తమిళనాడు లాంటి ఒక రాష్ట్రానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పరిస్థితులను బట్టి ఉండేటటువంటి వాళ్ళు కాదు. అదొక పెద్ద దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని, ఇప్పుడు మన మిత్రులు ఇందాక దేవేంద్ర గారు చెప్పారు, సుమారు 6-7 లక్షల మంది తెలుగు ఓటర్లు ఉన్నారని. ప్రతి రాష్ట్రం నుంచి ఇదే సంఖ్యలో కొద్దిగా అటు ఇటుగా ఢిల్లీలో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా ట్రావెలింగ్ వ్యవస్థలో, అంటే ఈ ట్రావెల్స్ నడిపేటటువంటి వాళ్ళు, చిన్న చిన్న పనులు చేసుకునేటటువంటి వాళ్ళు, రోడ్ సైడ్ వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేటటువంటి వాళ్ళు, పక్క రాష్ట్రాల నుంచి, ఈశాన్య రాష్ట్రాల నుంచి మొదలుకొని ఉత్తరాది రాష్ట్రాల వరకు కూడా ఎక్కువ మంది మనకు ఢిల్లీలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరి యొక్క మనోభావాలను మనం తీసుకున్నప్పుడు, వాళ్ళందరి యొక్క ఆర్థిక అంశాలను తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్తో పాటుగా అనేక అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. వీళ్ళందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేటటువంటి క్రమంలో అసలు యాప్ కంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో నరేంద్ర మోడీ గారి చరిష్మను తగ్గించాలన్నా, ఢిల్లీలో బీజేపీని ఓడించాలన్నా, రాహుల్ గాంధీ, యాప్ సంబంధించినటువంటి కేజ్రీవాల్ వీళ్ళంతా కూడా కొంత పకడ్బందీగా ప్లాన్ చేయాల్సినటువంటి అవసరం ఉండే. చివరి వరకు కూడా కలిసి పోటీ చేస్తారా, విడివిడిగా పోటీ చేస్తారా, మీ పైన మేము పోటీ చేస్తామా, లేకపోతే రెబల్స్ పోటీ చేస్తారా అనేటటువంటిది కూడా తేల్చుకోలేనటువంటి పరిస్థితిలో, ఇంకొక వైపు కేసులు చివరి వరకు వెంటాడి జైలుకు వెళ్ళి వచ్చి ఎవరు ముఖ్యమంత్రి ఉంటారో ఉండరో, ముఖ్యమంత్రులు పదే పదే మారుతూ జైలు నుంచి పాలన కొనసాగించినటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా ఆప్ను కొంత వేరకు వెనక్కి గుంజడానికి పనిచేస్తాయి అనేటటువంటిది మనకు కనిపిస్తున్నటువంటి అంశాలు. జయప్రకాష్ గారు, అలాగే కాంగ్రెస్ సంబంధించి ముఖ్య నేత అజయ్ మాకెన్ ఒక కీలకమైన కామెంట్ చేశారు ఈ మధ్య. ఏంటంటే 2013లో ఎప్పుడైతే హంగ్ అసెంబ్లీ వచ్చిందో అప్పట్లో బీజేపీని ఎట్లయినా అధికారానికి దూరంగా ఉంచాలనే ఏకైక లక్ష్యంతో, కారణంతో ఆపుకి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. అప్పుడు కొన్ని రోజుల పాటు కేజ్రీవాల్ ప్రభుత్వం కొనసాగింది. తర్వాత ఆయన రాజీనామా చేశారు, రాష్ట్రపతి పాలన వచ్చింది. తర్వాత 10 ఏళ్ల చరిత్ర అంతా చూస్తున్నాం. అప్పుడు గనుక ఆపుకి మొదటిసారి అధికారంలో కూర్చునే అవకాశాన్ని మనం కల్పించకుండా ఉంటే వాళ్ళు నిలదొక్కునే వాళ్ళు కాదు, తద్వారా ఇన్ని సంవత్సరాల పాటు పరిపాలించగలిగే వాళ్ళు కాదు. అప్పుడు కాంగ్రెస్ బీజేపీ మధ్యనే పోటీ ఉండేది, ఆపు ప్రారంభంలోనే అక్కడితో వెనకబడిపోయేది అని చెప్పి అన్నారు. అలాగే ఇటువైపు కొంతమంది కాంగ్రెస్ నేతలేమో ఆప్ అనేది బీజేపీతో కుమ్మక్కైంది, అందుకే హర్యానాలో సపరేట్గా పోటీ చేసింది, ఓటు చీల్చడానికి కారణమైంది, కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలవ్వడానికి బీజేపీతోటి లాలూచి పడ్డారు, అందుకే ఈయన పొత్తు పెట్టుకోవట్లేదు, ఇండియా కూటమిలో ఉండి కూడా ఒక ఆరోపణలు చేశారు. వీటన్నింటినీ ఎలా చూడాలి? సార్, యాక్చువల్లీ కాంగ్రెస్ అండ్ యాప్ చేసిన ఫండమెంటల్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళు ఇద్దరు కూడా ఇండియా కూటమిలో ఉన్నారు. సో ఎప్పుడైతే 2024 ఎలక్షన్స్ అయిపోయాయో, ఎలక్షన్స్ తర్వాత వాళ్ళ మధ్య లుకలుకలు స్టార్ట్ అయిపోయాయి. ఇండియా కూటమి మెల్లమెల్లగా విచ్ఛిన్నం కావడం ప్రారంభమైపోయింది. అదేవిధంగా కేజ్రీవాల్ గారు కూడా మమతా బెనర్జీని సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో ఆప్ ఇండియా కూటమి యొక్క నిజానికి ఐడియా ఇచ్చినటువంటి వ్యక్తులు కూడా ఈ ఇండియా కూటమికి దూరం కావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆపు మరియు కాంగ్రెస్ పార్టీ రెండు కూడా వాటి మధ్య దూరం అయితే పెరిగింది. అయితే 2013లో ఆప్ అనేది అధికారంలోకి రావడానికి పూర్తి స్థాయిగా కృషి చేసింది మాత్రం, మద్దతు ఇచ్చి మాత్రం కాంగ్రెస్ పార్టీనే. ఆ తర్వాత కాలంలో చాలా వరకు కాంగ్రెస్ పార్టీ ఆప్ మధ్య మొన్నటి 2024 వరకు కూడా మంచి స్నేహ సంబంధాలే ఉండినాయి. కానీ ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఈ అధికార, అంటే నేను అధికారంలో ఉండాలి, నువ్వు అధికారంలో ఉండాలి, అంటే ఒక నాయకత్వం అనే దాని మీద ఈ రాహుల్ గాంధీ యొక్క నాయకత్వాన్ని ఆయన ఒప్పుకోవడం లేదు కేజ్రీవాల్. అదేవిధంగా ఆయన మమతా బెనర్జీ లాంటి వాళ్ళని సపోర్ట్ చేయడము, లేదా తనే స్వయంగా ముందుకు రావాలనే ఆలోచనలో కేజ్రీవాల్ ఉన్నట్టు మనకు తెలిసింది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు చాలా మంది కూడా మేము అనవసరంగా యాప్కు మద్దతు ఇచ్చాము 2013లో, ఒకవేళ మేము మద్దతు ఇవ్వకపోయి ఉండే అసలు యాప్ అనేది ఇప్పుడు సీనార్లో ఉండేది కాదు అనే అంశం వాళ్ళు తెర మీదకి తీసుకొస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు అంటున్నట్టు ఇంకొకటి ఏంటంటే, బీజేపీ మరియు యాప్ అనేది హర్యానాలో లాంటి ప్రాంతంలో వాళ్ళు ఒక తెరచాటు
ఒప్పందాలు పెట్టుకున్నారు. ఆ ఒప్పందం వల్ల కూడా ఆ యాప్ ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ అనేది మనుగడ లేకుండా పోయిందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు వాదిస్తున్నారు. సో ఏది ఏమైనా కాంగ్రెస్ వాళ్ళు చేసిన సంస్థాగతమైనటువంటి తప్పిదం ఏంటంటే వాళ్ళు యాప్ను పక్కన పెట్టడము, వాళ్ళు రెండు కూడా కలిసి పోటీ చేయకపోవడం అనేది మొదటి తప్పు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గత 2014 నుంచి దెబ్బలు తింటున్నారు, కానీ వాళ్ళు ఆ గతంలో జరిగినటువంటి ఓటమి నుంచి వాళ్ళు ఎటువంటి గుణపాఠం నేర్చుకున్నట్టు మనకు అనిపించట్లేదు. ఎందుకంటే షీలా దీక్షిత్ గారు ఎప్పుడైతే పోయారో సో అప్పటి నుంచి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పతనం అనేది ప్రారంభమైపోయింది. ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ రావడము, కేజ్రీవాల్ తన యొక్క పట్టును సంపాదించుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ బీజేపీ చేసిన అటాక్ కూడా ఒకటి ఉంది. బీజేపీ ఏం చేసిందంటే కేజ్రీవాల్ను 2013లో ఉన్నటువంటి కేజ్రీవాల్ వేరే, ఇప్పుడు ఉన్నటువంటి కేజ్రీవాల్ వేరే. ఒకప్పుడు అవినీతి అంతం చేయనటువంటి కేజ్రీవాల్ ఈరోజు అవినీతికి ప్రతిరూపం అయిపోయారు. అదేవిధంగా ఆయన యొక్క అధికార నివాసం శీష్ మహల్ యొక్క వ్యవహారం అయితేంది, లిక్కర్ స్కామ్ కేసు అయితేంది, అదేవిధంగా ఈ యమునా పొల్యూషన్ కేసు, పొల్యూషన్ విషయం ఏంటంటే వీటన్నిటిలో కూడా కేజ్రీవాల్ ముందుగా చూపించి ఢిల్లీలో బీజేపీ అనేది ముందుకు పోయినట్టు మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎటువంటి గుణపాఠం నేర్చుకోకుండా వాళ్ళు బీజేపీని టార్గెట్ చేయకుండా కేవలం యాప్ని టార్గెట్ చేయడం వల్ల కాంగ్రెస్ ఈ పోటీలో వెనుకంజ వేసినట్టు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే ఇదే నేపథ్యంలో ఈ బీజేపీ యొక్క స్ట్రాటజీ కూడా చాలా అద్భుతంగా పనిచేసింది. వాళ్ళ యొక్క అంతకుముందు గత 6-7 నెలల నుంచి ఈ ఎన్నికలకు ముందు నుంచి ఒక బలమైనటువంటి పునాది వేసుకున్నారు. యూత్ను ఆకర్షించేందుకు ముందు దేవేంద్ర సార్ చెప్పినట్టుగా వాళ్ళు దాదాపు 70 లక్షలకు పైగా ఉన్నటువంటి యూత్, ఇండియా మొత్తం యూత్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు బీజేపీ వైపు మారుతున్నట్టు మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఈ 70 లక్షల యూత్ను తమ ఓటర్లుగా చేసుకున్నారు. ఈ 6-7 నెలల కాలంలోనే దాదాపు 2-3% యూత్ మళ్ళీ ఈ బీజేపీ వైపు మళ్ళినట్టు మనకు తెలుస్తుంది. అదేవిధంగా బీజేపీ ఇటీవల ఇచ్చినటువంటి ఈ 12.75 స్లాబ్ సిస్టమ్ అయితేంది, అదేవిధంగా బడ్జెట్లో ఇచ్చినటువంటి వరాలు అయితేంది, ఇవన్నీ కూడా ఒక రకంగా బీజేపీకి అనుకూలంగా ఉన్నట్టే మనకు తెలుస్తూ ఉంది. ఓకే సార్. దేవేంద్ర గారు, ఇప్పుడు బీజేపీ వైపు ఓటర్లు మొగ్గు చూపడానికి 10 ఏళ్లుగా ఆప్ పరిపాలనే కారణం అంటారా, లేకపోతే బీజేపీ వైపు నుంచి ఏమైనా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయా? ఒకటండి, మనకు బీజేపీకి ఏఏపీకి ప్రామిసెస్ స్థాయిలో ఉన్న డిఫరెన్సెస్ని బీజేపీ తగ్గించగలిగింది. మనకు 2020 ఎలక్షన్స్లో బీజేపీ యొక్క పర్సంటేజ్ 32 నుంచి 38కి పెరిగింది. అంటే 2015 ఎలక్షన్స్లో 32% ఓటింగ్ వస్తే దాన్ని 38కి 2020కి పెంచుకోగలిగింది. ఏఏపీ ఆల్మోస్ట్ కాన్స్టెంట్గా 2015లో 54% ఓటింగ్ పర్సంటేజ్ వస్తే 2020 ఎలక్షన్స్లో 53% వచ్చింది. మనకు ఫండమెంటల్గా డిఫరెన్స్ ఎక్కడొస్తుంది అని కేజ్రీవాల్ భావించారు అంటే, ప్రామిసెస్, ఫ్రీబీస్ ప్రామిసెస్ అన్నవి ఒకవేళ బీజేపీ కూడా ప్రామిస్ చేసినప్పటికీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అన్నది ప్రామిసెస్ని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసింది. ఎడ్యుకేషన్ కావచ్చు, మనకు ఈ క్లినిక్స్, హెల్త్ క్లినిక్స్ కావచ్చు, ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఫ్రీ వాటర్, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఆమ్ ఆద్మీ పార్టీ ఇంప్లిమెంట్ చేసేసింది. కాబట్టి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకు 1.5 కోట్ల ఓటర్లు ఉన్న ఢిల్లీలో దాదాపు 75 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అండ్ ప్రతి ఎలక్షన్స్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీకి హ్యూజ్ మెజారిటీ ఉమెన్ ఓటర్స్ నుంచి వస్తుంది, అలాగే దళిత్ దగ్గర నుంచి వస్తుంది. బీజేపీ కంపారేటివ్లీ ఉమెన్ ఓటర్స్లో అంత చొచ్చుకెళ్ళలేకపోయింది ప్రీవియస్ ఎలక్షన్స్లో. మనకు బీజేపీ టార్గెటింగ్ ఏ విధంగా ఉంది అంటే, ఒకటి మనం 50% ఓట్ షేర్ని తెచ్చుకోవాలి. ఏదైతే 38% ఉందో దాన్ని 50కి తీసుకుని వెళ్ళాలి. కేజ్రీవాల్కి ఉన్న స్ట్రాంగ్ హోల్డ్స్, అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న స్ట్రాంగ్ హోల్డ్స్ ఏంటి అంటే, ఒకటి కేజ్రీవాల్ యొక్క ఇమేజ్, 2 ఫ్రీబీస్. కేజ్రీవాల్ యొక్క ఇమేజ్ని తగ్గించడానికి అది మనం ఏ రీజన్స్ అన్నది వదిలేస్తే, ఈ కరప్షన్ కేసెస్ అన్నది కొద్ది వరకు సక్సెస్ఫుల్గా బీజేపీ కేజ్రీవాల్ యొక్క ఇమేజ్ని తగ్గించగలిగింది. ఎందుకు అంటే ఆయన యొక్క ఇమేజ్ బిల్ట్ అయిందే యాంటీ కరప్షన్ మూవ్మెంట్ నుంచి. అట్ ద సేమ్ టైం ఈ ఫ్రీబీస్లో ఉన్న కరప్షన్ని కూడా కొంచెం వరకు ప్రజల్లో తీసుకెళ్ళగలిగింది. ఎస్పెషల్లీ ఈ యమునా పొల్యూషన్ అన్నది ఎలక్షన్ క్యాంపెయిన్ విషయంలో చాలా డీప్గా వెళ్ళింది. అలాగే ఎవరైతే నేను కామన్ మ్యాన్, ఇన్సిగ్నిఫికెంట్ మ్యాన్, ఐఎమ్ ఫర్ ద పూర్ అని చెప్పుకున్నాడో, 42 కోట్లు పెట్టి శీష్ మహల్ కట్టుకోగలిగాడు అన్నది యాక్చువల్గా ఎలక్షన్ ఇంజనీరింగ్లో ఆల్మోస్ట్ ప్రతి బీజేపీ లీడర్ కూడా యూజ్ చేసిన ఒక విషయం ఏంటి అంటే ఈ శీష్ మహల్ ఇష్యూ. సో ఇక్కడ మనకు బీజేపీ టాక్టిక్స్ బాగా వర్క్ అయ్యాయి. అలాగే మనకు 2020లో దాదాపు 70 సీట్స్ ఉన్న ఢిల్లీలో
10,000 లోపు మెజారిటీతో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచిన సీట్లు 11. అలాగే 10,000 నుంచి 20,000 మెజారిటీ లోపు ఆమ్ ఆద్మీ గెలిచింది 23 సీట్లు. 20 నుంచి 50,000 మధ్య మెజారిటీతో గెలిచింది 24 సీట్లు. సో బీజేపీ ఇక్కడే తన ఎలక్షన్ స్ట్రాటజీస్ని అప్లై చేసింది. ఈ 11, 23 10,000 లోపు ఉన్న 11 సీట్లు, అలాగే 10,000 నుంచి 20 లోపు ఉన్న 23 సీట్లని గట్టిగా టార్గెట్ చేసి వీటిని తన వైపు తిప్పుకోవడానికి ట్రై చేసింది. అందుకనే పూర్తిగా 2015 ఎలక్షన్స్లో 67 సీట్లు గెలిచింది 70కి ఆమ్ ఆద్మీ పార్టీ. 2020లో 62 సీట్లు గెలిచింది. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడున్న ఫలితాలు చూసుకున్నా కానీ 40-30 ఆ రేషియోలో వెళ్తుంది మనకు. సో ఎందుకు ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీలో ఉంది అంటే, లోకల్గా బీజేపీ నుంచి కేజ్రీవాల్ ఇమేజ్ని మ్యాచ్ చేయగలిగే లీడర్ లేరు. ఇప్పుడు పర్వేష్ శర్మ న్యూఢిల్లీలో కేజ్రీవాల్ పైన పోటీ చేసి ముందంజలో ఉన్నారు, కానీ వీళ్ళెవరికి కూడా నేషనల్ లెవెల్లో ఆ ఇమేజ్ లేదు. అలాగే రమేష్ బిదూరి మనకు అతిషి గారి పైన ముందంజలో ఉన్నారు, ఆయనకు కూడా ఒక లోకల్ లీడర్గా చూసుకున్నప్పుడు కేజ్రీవాల్ ఇమేజ్ని మ్యాచ్ చేయగలిగే క్యాపబిలిటీస్ లేదు. వెరాజ్ మనకు కేజ్రీవాల్ యొక్క ఇమేజ్ అన్నది స్టాల్వర్ట్. బట్ మనకు ఇంకొక సీరియస్ ఇష్యూ ఎక్కడ బీజేపీ ఫోకస్ చేసి సక్సెస్ సాధించింది అంటే దళిత్ ఓట్స్. మనకు 70 సీట్లు ఉంటే అందులో 12 రిజర్వ్డ్ సీట్స్ ఉన్నాయి. ఢిల్లీలో 12 ఎస్సీ రిజర్వ్డ్ సీట్స్ ఉన్నాయి. దాదాపు 35 స్థానాలలో దళిత్స్ మెజారిటీ ఓటర్స్. సో దళిత్స్ దాదాపు 40-45 స్థానాలలో డిసైడింగ్ ఫ్యాక్టర్. మనకు 12 రిజర్వ్డ్ స్థానాలు ఉంటే బీజేపీ 14 సీట్లు ఇచ్చింది. ఉన్న రిజర్వ్డ్ సీట్ల కన్నా 2 ఎక్స్ట్రా సీట్లు ఇచ్చింది. ట్రెడిషనల్గా ఆమ్ ఆద్మీ పార్టీకి లాస్ట్ 10 ఇయర్స్ నుంచి దళిత్ ఓట్ బ్యాంక్ అన్నది గంపగుత్తుగా ఓట్లు పడేవి. ఎప్పుడైతే ఐఎన్సీ నుంచి ఈ ఎలక్షన్స్లో దూరం జరిగిందో దళిత్ ఓట్లలో కొద్దిగా చీలికొచ్చి కాంగ్రెస్ వైపు కూడా పడుతున్నాయి. దాంతోపాటు 2024 లోక్సభ ఎలక్షన్స్లో దాదాపు 2020 ఎలక్షన్లతో పోల్చి చూసినప్పుడు 40% దళిత్ ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి తగ్గినట్లు మనకు సిఎస్డిఎస్ సర్వేలు చెప్పాయి. సో ఆ దళిత్ ఓట్ బ్యాంకుని కూడా ఎయిదర్ బీజేపీకి పడేలా లేదా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి దూరం అయ్యి కాంగ్రెస్కి పడేలా చాలా స్ట్రాటజిక్గా బీజేపీ పావులు కదిపింది. అది చాలా కీలకంగా మారింది. ఓవరాల్గా చూసుకున్నప్పుడు బీజేపీ అన్నది తన ఎలక్షనీరింగ్ని చాలా గొప్పగా ప్లే చేసింది. అట్ ద సేమ్ టైం ఏఏపీ అన్నది ఫండమెంటల్గా ఎక్కడ తను కీ స్ట్రాటజీస్ని ఉపయోగించాలో అక్కడ మిస్టేక్స్ చేసింది అన్నది క్లియర్ కట్గా తెలుస్తుంది. ఓకే సార్. అలాగే వేణుగోపాల్ రెడ్డి గారు, ఇప్పుడు దేవేంద్ర గారు చెప్పినట్టు ఢిల్లీలో సగానికి సగం మంది మహిళలు ఉన్నారు, వాళ్ళు ఎక్కువగా ఆపు వైపే మొగ్గు చూపుతున్నారు గత ఎన్నికల ఫలితాలను చూస్తుంటే. ఈసారి అందుకోసమని ఒకవేళ అక్కడెక్కడైనా పట్టు జారిపోతుందో అనే ఉద్దేశంతోనే ఎలక్షన్స్ కొన్ని నెలల ముందే అతిశీ సింగ్ని ఆయన కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా పెట్టారనుకోవచ్చా? ఒకటండి, ఇప్పుడు ఒక ఢిల్లీలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా మహిళలు దాదాపుగా 50% కానీ అంతకన్నా ఎక్కువ మంది ఓటర్లుగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నటువంటిది. అయితే పాయింట్ ఏంటంటే ఇక్కడ ఓటింగ్ శాతం తీసుకున్నప్పుడు, అంటే ఓటింగ్లో పాల్గొనేటటువంటి వాళ్ళ సంఖ్య తీసుకున్నప్పుడు పురుషుల కంటే ఎక్కువగా మహిళలే ఓట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి అన్ని రాష్ట్రాల్లో కనిపిస్తూ ఉంది. అది ఢిల్లీలో కూడా గతంలో ఉంది. ఇప్పుడు ఈ రోజు కూడా వచ్చే ఫలితాలను బట్టి మొన్న వేసినటువంటి ఓట్లలో కూడా 60% పైన ఓటింగ్ ఢిల్లీ చరిత్రలో ఈ మధ్యకాలంలో నమోదైందంటే, బాగా ఓటింగ్ శాతం పెరిగిందంటే అది కూడా ఒక కారణమై ఉంటుంది. అయితే అతిశీ సింగ్ పెట్టడంతో పాటుగా ఇక్కడ మనం చూడాల్సినటువంటి మరి అతి ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఢిల్లీలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ప్రకటించినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉంటున్నాయో ఆ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా వాళ్ళు ఆకట్టుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగానే వీళ్ళే ఓట్లు ఇస్తారనేటటువంటిది. వీటన్నిటితో పాటు ఇంకా కొన్ని ఎలక్షనీరింగ్ సంబంధించినటువంటి అంశాల్లో సమగ్రంగా ముందుకెళ్లేటటువంటి ప్రయత్నం యాప్ ఎందుకు చేయలేకపోయిందంటే, చివరిలో వాళ్ళకు ఉన్నటువంటి లీగల్ ఇష్యూస్, జైలుకు సంబంధించినటువంటివి, బెయిల్కు సంబంధించినటువంటివి, ఇతర అంశాలపైనే వాళ్ళ యొక్క సమయం అంతా కూడా పోయినట్టుగా, దాంతోపాటు పెద్ద స్ట్రాటజిక్గా ముందుకెళ్ళినట్టుగా కూడా కనిపించలేదు. నేను మొదట్లోనే చెప్పాను, తర్వాత కూడా మన మిత్రులు కూడా ప్రస్తావించారు. అది మనము బీజేపీ దాని అనుబంధ సంస్థలు గత 6 నెలలుగా, సంవత్సరం నుంచి 6 నెలలుగా వీటిపైన గ్రౌండ్ లెవెల్లో ఏ స్థాయిలో పనిచేస్తాయో దానిలో 10% కూడా అటు కాంగ్రెస్ కానీ ఇటు ఏఏపీ కానీ దృష్టి సారించలేకపోయాయి. దాంతోపాటుగా మార్జిన్ దగ్గర దాకా వచ్చి ఓడిపోయినటువంటి స్థానాలపైన వాళ్ళు మరింత కాన్సన్ట్రేట్ చేశారు. ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, సంఘ్ పరివార్కు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, పెద్దలు కానీ, లేదనుకుంటే అనుబంధ సంస్థలుగా ఉన్నటువంటి ఏబీవీపీ లాంటి వాళ్ళు కానీ, వీళ్ళంతా కూడా బీజేవైఎంకు సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ దేశవ్యాప్తంగా ఎలక్షనీరింగ్లో
బాగా పనికొస్తారనుకునేటటువంటి వాళ్ళను ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా ఢిల్లీలో డిప్లాయ్ చేసినటువంటి పరిస్థితి మనకు బీజేపీ దగ్గర కనపడ్డది. అదే యాప్కు సంబంధించినటువంటి వాళ్ళు ఇలాంటి అంకెలను, సంఖ్యలను, గణాంకాలను దగ్గర పెట్టుకొని మనం గతంలో దగ్గర దాకా వచ్చి ఓడిపోయినవేవి లేదా తక్కువ మెజార్టీతో గెలుపొందినటువంటి స్థానాలు వీటిలో మెజార్టీ పెంచుకోవడానికి చేసే ప్రయత్నం ఏందనేటటువంటిది ఎవరి దగ్గర కూడా అలాంటి ప్రయత్నాలు జరిగినట్టు కూడా మనం అనుకోలేదు. చివరగా వాళ్ళకు ఉన్నటువంటి ఎస్సీ ఓట్ బ్యాంకు, మహిళా ఓట్ బ్యాంకు ఈ రెండింటిపైనే వాళ్ళు నమ్ముకొని ఉన్నారు. కానీ ఎస్సీ ఓట్ బ్యాంక్ అనేది ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ విడిగా పోటీ చేసిందో ఖచ్చితంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది 7 నుంచి 8, 10% వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వచ్చే అవకాశం ఉండొచ్చు, రావచ్చు కూడా. అయితే సీట్లు ఏ మేరకు వస్తాయి, 0నా 1, 2 అనేది మనము చర్చించుకుందాం, అది పెద్ద ఇష్యూ కాదు. కాకపోతే ఆప్ ఓటమికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పడేటటువంటి ఓట్లు యాప్ సభ్యుల యొక్క మెజార్టీ పోవడానికి కానీ యాప్ సభ్యులు ఓడిపోవడానికి కూడా ప్రధాన కారణంగా మారే అవకాశం ఉంటుంది. ఒకవైపు బీజేపీ సభ్యులు యాప్ అభ్యర్థులపైన పదే పదే అవినీతి అంశాలకు సంబంధించి కానీ స్థానికంగా ఉన్నటువంటి అంశాలపైన ఎక్కువబెట్టి విమర్శలు చేస్తూ ఉంటే, మరొక వైపు అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు పోటీలో ఉన్నటువంటి స్థానాల్లో వాళ్ళు కూడా యాప్నే టార్గెట్ చేస్తారు. బీజేపీ అభ్యర్థుల కంటే కూడా యాప్ సభ్యులపైన ఎక్కువగా టార్గెట్ చేసి మాట్లాడారు. అంటే ఓవరాల్గా యాప్ అనేటటువంటిది అటు 2 ప్రధాన జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి బీజేపీ నుంచి, ఇటు కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి కూడా ఆరోపణలకు సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలకు సంబంధించి కానీ, శిశుమహల్కి సంబంధించినటువంటి అంశాలు కానీ, ఎందుకంటే గతంలో మనం చూసాం కేజ్రీవాల్ నడుచుకుంటూ మార్కెట్లో పోతే ఒక వార్త, కేజ్రీవాల్ చిన్న బైక్ మీద పోతే ఒక వార్త, కేజ్రీవాల్ ఒక చిన్న పాత కారులో వెళ్తే కాన్వాయ్ వద్దని ముందుకెళ్తే వార్త. అలాంటి వ్యక్తి ఈరోజు కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి భవంతుల్లో ఉండేటటువంటి పరిస్థితికి సంబంధించి కానీ, లిక్కర్ లాంటి స్కామ్లో అతని పైన అవినీతి ఆరోపణలు పెద్ద స్థాయిలో రావడం కానీ ఖచ్చితంగా అతని యొక్క ఇమేజ్ను పూర్తి స్థాయిలో దెబ్బతీసాయి అనుకోవడానికి ఏ సామాన్య మానవుడు ఈ దేశంలో ఒక ముఖ్యమంత్రి కావచ్చు అని నిరూపించినటువంటి వ్యక్తే అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి మరకల వైపు వెళ్ళేటటువంటి అవినీతి సంపాదన వైపు వెళ్తారనడానికి ఇది ఒక ఉదాహరణగా పదే పదే ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ చేయడం వల్ల అటు కేజ్రీవాల్తో పాటుగా ఇందాక మనం చెప్పుకున్నాం ప్రధానమైనటువంటి క్రేజ్ ఉన్నటువంటి యాప్లో నేతలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా పోస్టల్ బ్యాలెట్లు వెనకబడుతున్నారు. పోస్టల్ బ్యాలెట్లో వాళ్ళు సాధారణ ఓటర్లు దగ్గర వెనకబడ్డారంటే వేరే విషయం, పోస్టల్ బ్యాలెట్లు కూడా వెనకబడతా ఉన్నారంటే ఖచ్చితంగా దీని యొక్క ప్రభావం ఈసారి యాప్ పైన పడబోతా ఉంది. బీజేపీ వైపే ఓటర్ అన్నలు ఢిల్లీలో ఉన్నటువంటి ఓటర్ అన్నలు మొగ్గు చూపబోతా ఉన్నారు అనేది ఎర్లీ ట్రెండ్స్ బట్టి, పోస్టల్ బ్యాలెట్లో వచ్చినటువంటి ఫలితాలను బట్టి మనకు అర్థమవుతా ఉంది. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై చర్చలో ఇప్పుడు విరామం.